సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు కోడి పందాలు, జూదం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా బంధుమిత్రులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి అని గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్ తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడ కోడి పందాలు, జూదం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిషేధిత కార్యకలాపాలను నిర్వహించరాదని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి అని అరవింద్ తెలిపారు. నమస్కారం, నేను గుంటూరు వెస్ట్ డిఎస్పీని. ముందుగా గుంటూరు నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా కోడి పందాలు కానీ, పేకాట కానీ, జూదం కానీ నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది గురించి అని చెప్పేసి ఎస్పీ గారి నేతృత్వంలో, ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరిగింది. అలాగే పశ్చిమ సబ్ డివిజన్ లో కూడా ఒక సపరేట్ టీమ్స్ పెట్టుకుని వీటి గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. వీటిలో కనుక పాల్గొన్నట్లయితే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్స్ యాక్ట్ మరియు ఏపీ గేమింగ్ యాక్ట్ మరియు బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్స్ ద్వారా చర్యలు తీసుకోబడతాయి. సో ఖచ్చితంగా ప్రజలందరూ ఈ సంక్రాంతిని సంక్రాంతి సంబరాలని లీగల్ వేలో జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, అన్నెసరిగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తర్వాత ఈ సంక్రాంతి సంబరాల్లో ఎక్కడైనా మన వేడుకలు ఏదైనా వేడుకలు నిర్వహించిన, ఉగ్గులు పోటీలు కానీ ఇతర కార్యక్రమాలు ఏదైనా ఎక్కువ మంది ప్రజలను గ్యాదర్ చేసే కార్యక్రమాలు నిర్వహించినా ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకొని ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని మాత్రమే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సంక్రాంతి సంబరాలు అందరూ బాధ్యతాయుతంగా చేసుకుంటారని చెప్పేసి విచ్చలవిడితనానికి కానీ లేదంటే ఏదైనా మితిమీరిన చర్యల ద్వారా ఈ పండుగ సంబరాన్ని ఒక చేదు అనుభవంగా మార్చుకోవాలని చెప్పేసి తద్వారా పోలీస్ చర్యలని ఆహ్వానించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.